ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు మళ్ళీ బయటికి పోకుండా ఉంటారు, మన దగ్గరనే ఉండి పని చేస్తారు. అట్లాంటి వాళ్ళకి మనం ముందు ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కార్యకర్తలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగా ఈరోజు తెలంగాణలో పూరి గుడిసె లేని ఇల్లుని చేసే అంశం అయితే చేస్తుంది, కానీ నిజంగా అది వాస్తవంలోకి వస్తుందా, దాన్ని చేస్తారా, దాంట్లో ఎన్ని అవకతవకలు ఉంటాయి, ఎంత అవినీతి జరుగుతుంది దాంట్లో, పూరి గుడిసెలేని రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దేదో చాలా మంచిది. దానికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉండగా డబల్ బెడ్రూమ్లను సైతం మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇప్పుడు తెలంగాణ పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సరికొత్త కార్యాచరణకు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామంలో సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, వాటిలో నివసిస్తున్న అర్హులెందరూ అనే వివరాలు సేకరించి వారికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, బాగుంది. కానీ ఇక డబల్ బెడ్రూమ్ల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. డబల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి కట్టించిన ఇల్లులన్నీ ఏం చేసిందంటే ఆ కట్టించిన ఇల్లు నేను అలాగే ఉండి పడాగు పడిపోయింది తప్పితే అక్కడ ఉన్నటువంటి అనేక అసాంఘిక కార్యకలాపాలకు అక్కడ వాడుతున్నారు తప్పితే వాటిని నిజంగా లబ్ధిదారులకైతే అందించలేదు. ఆ ప్రభుత్వం అందించలేదు, ఈ ప్రభుత్వం అందించలేదు. మరి కనీసం వీళ్ళైనా ఈరోజు తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తామంటారు. మరి నిజంగా ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాలి.